గతంలో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మమ్మల్ని ఇక్కడ ఎవరు డిస్టర్బ్ చేయలేదు. ఎవరు పక్కన కలెక్టరేట్ కట్టినా కేసీఆర్ గారు స్వయంగా వచ్చి అక్కడ మీటింగ్ పెట్టినా మమ్మల్ని ఎన్నడూ చీమకు చేసిన హాని కూడా చేయలేదు. మమ్మల్ని కాపాడుకున్నాడు తప్ప అన్యాయం చేయలేదు. కానీ ఇవాళ ఆ పక్కనే ఉండే విలాసవంతమైన విల్లాల కోసం, కాంగ్రెస్ నాయకుల విలాసాల కోసం, ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు వారి అక్రమ సంపాదన కోసం వారి కన్ను మీ భూమి మీద పడ్డది. మీ 60 ఎకరాల మీద కన్నుబడి ఇవాళ 3 మంత్రులు కూడబలుక్కొని అందరూ కలిసికట్టుగా ఇవాళ పేదలను మెడలు బట్టి గెంటేసి ఒక శత్రు దేశం మీద దండయాత్రకు పోతే ఎట్లయితే పోతారో 1000 మంది పోలీసు వాళ్ళని తీసుకొని అర్ధరాత్రి వచ్చి నోటీస్ ఇవ్వకుండా అన్యాయంగా ఇవాళ మిమ్మల్ని అక్కడి నుంచి తరిమేసి ఇక్కడ బజార్న పడేసింది ఇందిరమ్మ ప్రభుత్వం. పేరుకి ఇందిరమ్మ ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఏంటి? ఇల్లు కూలగొట్టడమా? కట్టుకున్న ఇల్లు కూలగొట్టి పేదవాళ్ళను మెడలు బట్టి రోడ్డు మీదకి తోయడమా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే?